టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేశారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గట్టిపోచుతో సమానమని, ఆయనకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాలమైన ప్రాంతాల్లో సభ పెడితే తక్కువ జనాలు వస్తే తనకు పాపులారిటీ తగ్గిపోతుందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు. హిట్లర్, ముసోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు అని ఆర్జీవి అన్నారు. తన కోసం ఇంతమంది వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు చంద్రన్న కానుకలు అంటూ బిస్కెట్లు వేసి వారి ప్రాణాలు వెలుగున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును తొలిసారి మీరు అని కాకుండా నువ్వు అని సంబోధిస్తున్నానని చెప్పారు. 3 సార్లు సీఎంగా చేస్తున్న వ్యక్తికి సభలు ఎక్కడ పెట్టాలో తెలియదా అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. కందుకూరు అనేది కొంచెం పక్కన పెట్టి గుంటూరులో జరిగిన ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి నేను నాకున్న చాలా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాను. మిడిమిడి జ్ఞానం ఎందుకు అంటున్నానంటే, నేను ఒక మామూలు పబ్లిక్ని, నాకు టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కామన్ సెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడున్న వాస్తవులు చెప్పింది అది. ఎక్కువ మంది జనాలు పెద్ద గ్రౌండ్లో పెడితే రారేమో, దాని మూలన పాపులారిటీ తగ్గిపోయింది అని అందరికీ తెలిసిపోతుంది అనే ఒక్క భయంతో చిన్న చిన్న ప్లేసుల్లో పెడితే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. చిన్న గీత పెద్ద గీత ఫిలాసఫీలో అనే కాంటెక్స్ట్లో చేసి దానికి కూడా వస్తారా రారా అనే ఒక భయంతో వచ్చిన వాళ్ళకి చంద్రబాబు కానుకలు అనే ఒక పేరుతోటి మీరు వస్తే